నమస్తే, వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఆందోళన. సర్వే నెంబర్ 1 భూబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి తండాలో జైరాబాద్ ఎక్సైజ్ అధికారులు దాడులు. 12 లక్షల విలువైన 300 గంజాయి మొక్కల స్వాధీనం. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో వాంబే ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక. 333 మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో గుర్తించిన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. డీసీఎం బైక్ ఢీ, 2 మృతి. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. నిరుద్యోగులకు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం లభించిందన్న రామ్మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక చట్టాన్ని ఉపసంహరించుకోవాలని వామపక్ష రైతు సంఘాలు నిరసన తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్పొరేట్ అంటే అంబానీ, అదానీ లాంటి కంపెనీలకు మేలు చేసే పద్ధతుల్లో ప్రవర్తన చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఇవాళ 3 రైతు బిల్లులు పూర్తిగా ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని చంపివేసే బిల్లులవి. అవి బలవంతాన ఒక గంప కొత్తగా లేకపోతే మంద బలంతో వాటిని ఆమోదింప చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు అయితే పూర్తిగా బంద్ చేస్తున్నారు. మన రాష్ట్రాల్లో కూడా రానున్న రోజుల్లో బంద్లు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. కరోనా మంచి సమయంగా తీసుకున్నాడు. ఈ కరోనాను అడ్డం పెట్టుకుని తను చేయదలుచుకునేవన్నీ చేస్తున్నాడు. ఎల్ఐసి అమ్మేస్తున్నాడు, రైళ్లు అమ్మేస్తున్నాడు, బిఎస్ఎన్ఎల్ అంటే మన టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ని అమ్మేస్తున్నాడు, బ్యాంకులు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఇంకా చాలా విద్యుత్ రంగంలో రైతుకి ఉచిత కరెంట్ లేదు. ఇటువంటివన్నీ ఇవి చాలా అన్నట్టుగా ఇప్పుడు ఈ రైతు వ్యతిరేక 3 చట్టాల వలన ఈ రైతు పండించిన పంట రైతు అమ్ముకునే పరిస్థితి లేకుండా, పేరుకైతే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నాడు, కానీ అమ్ముకునే పరిస్థితి లేదు. వీళ్ళు వెళ్ళి దేశంలో అన్ని చోట్లకి వెళ్ళి అమ్మలేరు. కాబట్టి మరలా ఇది కొద్దిమందికి మేలు చేయడానికి, అదేవిధంగా కార్పొరేట్ వ్యవసాయం పేరుతో కొద్దిమంది కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రంగంలో కూడా ఆ భూముల్ని కౌలుకు తీసుకున్నట్టుగా చేసుకుని ఆ పద్ధతుల్లో, అదేవిధంగా నిత్యావసర వస్తువులు లేకుండా మార్కెట్ యార్డ్లకు ఉండవు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ దేశం, భారతదేశం అంటే ఒక అన్నపూర్ణ లాంటి దేశం, ఈ రైతుకే ఇవాళ రైతు రోడ్లో సున్నం పెడుతున్నట్టుగా ఇవాళ మోడీ గారు ప్రవర్తన చేస్తున్నాడు. దానికి నిరసనగా చేసిన కార్యక్రమంలో ఇవాళ కొత్తగూడెంలో కూడా ఈ జిల్లా కేంద్రంలో, అది ఖమ్మంలో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఈ జిల్లా కేంద్రంలో సిపిఐఎం అలాగే సిపిఐఎంఎల్ 2 భాగాలు కూడా పాల్గొనడం జరిగింది. నాతో పాటు మన సీనియర్ ఈ జిల్లాలోనే రజబలి గారి తర్వాత సీనియర్ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య గారు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. అయినా కమ్యూనిస్ట్ జెండాను వదిలిపెట్టకుండా ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన అదేవిధంగా మన కనకయ్య గారు జిల్లా సిపిఎం సెక్రటరీ, మన పాషా జిల్లా సిపిఐ సెక్రటరీ, ఇంకా అనేక మంది వాళ్ళ మన సర్పంచ్, ఈ గ్రామ సర్పంచ్ గోవింద్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అందువలన ఈ కార్యక్రమాన్ని వాళ్ళు జయప్రదం చేసినటువంటి కార్యకర్తలందరికీ, 4 పార్టీల కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు పోరాటాలకు మనం పెద్ద ఎత్తున సన్నద్ధంగా ఉండాలని కోరుతూ. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. జిన్నారంలోని సర్వే నెంబర్ 1 భూబాధితులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా భూబాధితులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, సర్వే నెంబర్ 1 బాధితులు పాల్గొన్నారు.
ప్రజలకు ఎవరికి తెలియదు. మేమేమన్నామంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నాం, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజాప్రతినిధులు అయినా సరే, ఎంపీపీ గారైనా, జడ్పీటీసీ గారైనా సరే, ఎమ్మెల్యే గారైనా సరే కంపల్సరిగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు మాకు కావాలని ఉన్నప్పుడు కూడా ఈ భూమి అవసరం లేదు, మీరు కావాలంటే వేరే దగ్గర తీసుకోండి, ఎందుకంటే జీవనోపాధి పోయిన తర్వాత రైతులు ఇబ్బంది అవుతారు. దయచేసి కంపల్సరిగా సర్వే నెంబర్ 1 భూములు యథావిధిగా వాళ్ళకు తిరిగి ఇచ్చేసేయాలి. దయచేసి ఈ కుట్రలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎందుకంటే జీవనోపాధి పోయిన తర్వాత రైతులు రోడ్డు మీదకి వస్తారు. కనుక ఈ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా చాలా పెద్ద మనసుతో తిరిగి సర్వే నెంబర్ 1 జోలికి రాకుండా యథావిధిగా వాళ్ళకు రైతులకు కొనసాగేటట్టు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మరి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి తెలియజేసుకుంటాం. లేని పక్షంలో రైతులందరినీ కూడగట్టి మేము అవసరం ఉంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో రిట్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భాన రైతుల పక్షాన ఈరోజు అఖిల పక్షాలు మిత్రులు అందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. చివరి వరకు రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటంలో పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటాం. సంగారెడ్డి జిల్లా మోడంపల్లి మండలం ఉప్పరపల్లి తండాలో జహీరాబాద్ ఎక్సైజ్ అధికారులు ఉదయం పంట పొలాల్లో దాడులు నిర్వహించారు. 12 లక్షల విలువైన 300 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని దహనం చేశారు. పంట పొలాల్లో 8 ఫీట్ల మేరకు పెంచిన గంజాయి మొక్కలను అక్కడికక్కడే దహనం చేశారు. పంట పొలాల్లో గంజాయి మొక్కలు పెంచిన భూమి యజమాని కోసం గాలిస్తున్నారు. ఉదయం ఉప్పరపల్లి తాండాలో నాటు గంజాయి చెట్లు ఉన్నాయి, పెంచినారని తెలిసింది. దాన్ని ధ్వంసం చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 300 గంజాయి చెట్లు స్వాధీనం చేసుకున్నాము. దాని విలువ సుమారు 12 లక్షలు ఉంటుంది. ఈ ల్యాండ్ ఓనర్ కోసము దర్యాప్తు చేస్తున్నాము. ఇక్కడ శాంపిల్ తీయగా మిగిలిన చెట్లను ఇక్కడే కాల్చి వేయడం జరుగుతున్నది. ఒక్కొక్క చెట్టు 8 ఫీట్ల వరకు ఉంటుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామంలో జెండా గుట్ట రోడ్డులోని ప్రధాన రహదారి వర్షం వస్తే 3 రోజుల వరకు మునిగిపోతుందని, వాగుదాటు లేక గ్రామస్తులు ఇబ్బందులు గురవుతున్నారని, త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బాలపేట సర్పంచ్ కోసూరి నరసింహారావు, పుల్లారావు, వార్డు మెంబర్లు, మహిళలు, రైతులు పలువురు పాల్గొన్నారు. వర్షం వచ్చిన రోజు లేకపోతే మనం వర్షం వచ్చిన రోజు మొత్తం తీర్థం వీడియో తీసి వర్షం వచ్చిన రోజు లేకపోతే మనం వర్షం వచ్చిన రోజు మొత్తం తీర్థం వీడియో తీసి లేకనా నేను లేకుండా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామ పంచాయతీ అండి. నేను బాలపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ని కోసూరి వెంకట నరసింహారావు. గత 50-60 సంవత్సరాల నుండి ఈ వాగు ఇట్లే వస్తుంది. ఈ మధ్యలో వర్షాలు ఎక్కువగా అవటం వల్ల ఎక్కడికక్కడ వరలు కోసి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఒక ఏరు లెక్క తయారైపోయింది. ఇది వర్షం వస్తే కనీసం వచ్చి ఒక 500 ఎకరం అవతలకు పోవాల్సి వస్తుంది. మేజర్ ఇష్యూగా ఉంది సార్ ఇది. బాలపేట గ్రామంలో ఈ వాగు దాటంది ఏ పనికి వెళ్ళలేని పరిస్థితి.
వాగు అవతల పోయి వర్షం వస్తే వాగు అవతల రాలేని పరిస్థితి. అందుకనే గౌరవ మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎంపీపీ గారు దొడ్డ శ్రీనివాసరావు గారు గతంలో కూడా ఎన్నోసార్లు దీని బ్రిడ్జికి చాలా కృషి చేయడం జరిగింది. మేము కూడా మంత్రివర్యులను ఎంపీపీ గారు మేము అందరం కలిసి మంత్రివర్యులను కలిసి వినత పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మా గౌరవ శాసనసభ్యులు సండ్ర వెంకటయ్య గారు, మా ఎంపీపీ గారు కలిసి ఈ సత్వరమే ఈ బ్రిడ్జి కలవటి తయారు శాంక్షన్కి వాళ్ళు కృషి చేస్తారని ఆశిస్తూ బాలపేట గ్రామ పంచాయతీ మనల్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు కోరసరా అండి, మాది బాలపేట తల్లాడ మండలం. ఈ సాధ్యగా బ్రిడ్జి లేకపోవటం వల్ల మొన్న నా బండి దిగబడి మొన్న 5,000 రూపాయలు అయినాయండి. మొన్న రీసెంట్గా ఈ సాధ్యగా ట్రాక్టర్ పోయి బాల్తా పడిందండి. ఇదే విధంగా ఇది మొన్న టాటా ఏసీ చేసుకుని వస్తుంటే ఈ సాధ్యగా దిగబడిందండి. అసలు రైతులు మిరపకాయలు కానీ ఇవన్నీ పంటలు ధాన్యాలు దోలుకోవాలన్నా కానీ ఇక్కడ దిగబడి ఏమి ఇబ్బంది అవుతుందండి. దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్కు నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. చెందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. TUWJ IGO ఆధ్వర్యంలో చెందూరు ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు MT అజీం, గౌరవ అధ్యక్షులు గొట్టె మనోహర్, గడ్డం తిరుపతి రెడ్డి, అల్లాడి శేఖర్తో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. TUWJ IGO ఆధ్వర్యంలో ఈరోజు జంబో కార్యవర్గాన్ని, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 20 మంది సభ్యులతో కార్యవర్గం ఎన్నుకోవడం ఈ చెందుర్తి మండలంలో మొట్టమొదటిసారి. ఎందుకంటే ఒక చిన్న మండలంలో కూడా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. అజ్యము అక్కడికి మనకు టీన్యూస్కి వెళ్ళిపోయాడు కాబట్టి అందరూ కలిసి ఉండండి, యూనియన్ బలోపేతం చేయమని చెప్పిన సందర్భంలో కూడా మన గడ్డం తిరుపతి రెడ్డి విలేకరు కానీ అల్లాడి శేఖర్, మనోహర్ అన్న ఆధ్వర్యంలో కూడా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ముఖ్యంగా మనకు అన్ని సాధక బాధకాలు కూడా అందరివి ఎవరైనా కూడా అధికారుల దృష్టి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోతాం. ముఖ్యంగా మన ప్రెస్ క్లబ్కు 2 గుంటల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో, సీనియర్ మిత్రుల సహకారంతో దాన్ని కూడా నిర్మాణం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అన్ని మండలాల్లో కూడా నివాస స్థలాలు ఇచ్చారు కాబట్టి మన మండలం కూడా తప్పకుండా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా నెరవేర్చుకుందాం. దీనికి అందరం కూడా కలిసికట్టుగా ఉందాం. ముఖ్యంగా దాదాపు ఆల్మోస్ట్ ఈరోజు ఈ యొక్క క్లబ్లో చాలామంది అంటే చేరడం ఇలా సంతోషకరమైన విషయం. ఒకరిద్దరు తప్ప అందరు వచ్చారు. వారందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా వార్తల పరంగా కావచ్చు, ఇతరాతర సమస్యలను కూడా సంప్రదించినట్టయితే వెనువెంటనే ప్రతి ఒక్క రిపోర్టర్ కూడా నా వంతు సహకారం అందిస్తాను. ఎందుకంటే ఫుల్ టైమ్గా కూడా మీకు నేను రుణపడి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను యొక్క అధ్యక్షుడిగా నియమించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు బిల్లును వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో MRO కార్యాలయం ఎదుట బైఠాయించిన అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు బిల్లు పూర్తిగా చిన్న సన్నకారు రైతుల నడ్డి విరిచేలా ఉందని మండిపడ్డారు. ఈ బిల్లు కార్పొరేట్ దళారులకు మాత్రమే మేలు చేసే విధంగా ఉందని, రైతులకు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు మేకల గణేష్, వేల్పుల వనజ, దేవస్వామి, మండల ప్రధాన కార్యదర్శి బొజ్జా మల్లేశం, ఉపాధ్యక్షులు సంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అబద్ధాల ప్రభుత్వాలు, అబద్ధాల ప్రభుత్వాలు, బిల్లు తెచ్చి మోసం చేసే ప్రభుత్వాలు, రైతులు మోసం చేసే ప్రభుత్వాలు, రైతులు మోసం చేసే ప్రభుత్వాలు. ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు చేయరు సార్. ఇట్లా దొంగ బిల్లులు, మూజవాని ఓట్లతో బిల్లులు పాస్ చేసుకుని ఏకపక్షంగా వ్యవసాయ బిల్లును ఆమోదించడం ఇది తప్పు. ఇది రైతులకు వ్యతిరేకమైనటువంటి. దీనివల్ల రైతు పార్టీ పక్షాన మొన్నటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ శాఖలో మార్పులు జరిపినటువంటి విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో కూడా ఇలాంటిగా జరుగుతున్నాయి. ఈ రోజైతే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాసే విధంగా ఏదైతే రైతులను ఇబ్బంది పెడుతూ కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాసే విధంగా
తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ యొక్క చట్టాన్ని వెనుకకు తీసుకోవాల్సిందిగా మా చందుర్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందులో పొందుపరిచినటువంటి అంశాలను వారి ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు అన్ని మండల కార్యాలయాల్లో కూడా మా యొక్క సమస్యను కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బిల్లును తీసుకుపోయే విధంగా ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలో మాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అదేవిధంగా ఎంపీడీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులందరికీ కూడా ఈ యొక్క బీజేపీ వ్యతిరేకిస్తున్నటువంటి విధానాన్ని తప్పుపడుతూ మన ఇచ్చినటువంటి దీని ద్వారా ఖచ్చితంగా వెనుకకు తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రైతులను ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆ ప్రభుత్వాలు కూలినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వాలు వెంటనే రైతులకు సంబంధించిన బిల్లులను వెనుకకు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేషన్లోని రామేశ్వర బండ గ్రామంలో నిర్మించిన వాంబే జన్యురం ఇండ్ల పంపిణీ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 333 మంది లబ్ధిదారులను గుర్తించి లాటరీ పద్ధతిలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఎంపిక చేశారు. నిర్మించిన ఇళ్లను రిపేర్ చేయించి లాటరీలో ఎంపిక చేయబడ్డ వారికి తొందరలో అందజేస్తామని వీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహిపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు. ఎవరైతే 333 పండుతారో వాళ్ళకి ఈ విధంగా అలాట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ ఎక్కడ మీకు డౌట్ వచ్చి ఒక్కోసారి పేరు కూడా సేమ్ ఉంటుంది, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ కూడా ఉన్నది దాంట్లో. కాబట్టి కన్ఫ్యూజ్ కానవసరం లేదు. మీరు ఇంటర్నెట్ తెలుసుకోవాలి, అక్కడ చూసుకోవచ్చు. రెండో జాబితా తహసీల్దార్ పటాన్చెరులో ఉంటుంది. మూడో జాబితా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అఫీషియల్స్ రామేశ్వరం బండ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఒక జాబితా ఉంటుంది, కలెక్టర్ గారి సంతకమైనటువంటి జాబితా. కాబట్టి ఫ్లాట్లు ఎవరైతే 333 మంది ఇప్పుడు రాలేకపోయినా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రాసుకోండి మీది. అయితే దీంట్లో కూడా మాకు ఇచ్చిన జాబితాలు కొన్ని ఏంటంటే మాకు కలెక్టర్ రంగారెడ్డి నుంచి వచ్చిన వాటిల్లో 2 సార్లు వచ్చినాయి. అంటే 2 సార్లు వచ్చిన జాబితాలు కొంతమంది రిపీట్ అయ్యింది. మేము ఇప్పుడు చూసుకున్నాం రిపీట్ అయ్యింది. అటువంటి వస్తే మేము ఇక్కడనే ఆఫ్ చేస్తాం, వాటిని అందులో ఇంక్లూడ్ చేయము. వాళ్ళకు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను డీసీఎం ఢీకొన్న ఘటనలో 2 యువకులు మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వైపు నుండి 2 వ్యక్తులు బైక్పై షాద్నగర్ వైపు వెళ్తుండగా వెనకాల నుండి వచ్చిన డీసీఎం బైక్ను ఢీకొనడంతో బైక్పై ఉన్న దశరథ్ షాడే, అతని స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఇన్ఛార్జ్ ఏసీపీ విశ్వప్రసాద్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపై అణచివేత ధోరణి అవలంబిస్తుందని, ఉద్యోగ నోటిఫికేషన్లు చేయకుండా కాలయాపన చేస్తుందని, నిరుద్యోగులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం లభించిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లాలు కృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ పదవి మన తనకి పోయింది, ఈ పదవి మన తనకి రావాలంటేనే మనం ప్రణాళికతో పనిచేయాలి. గతంలో కూడా మనం మస్తు పని చేసినాం, గుడ్డెత్తు చేన పడ్డట్టుగా పనిచేస్తూ ఉన్నాం. మనం గుడ్డెత్తు చేన పడ్డట్టుగా కాకుండా ప్రణాళికతో పోవాల్సిందే. ప్రణాళికతో పోకపోతే మాత్రం మనం పనిచేయలేము. మేము నిన్న వరకు ఏం లొల్లైనా ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజం కూడా రామ్మోహన్ రెడ్డి గారికి టికెట్ రావాలని ఆశిద్దాం. తప్పకుండా ఆయనకు వస్తే ఇంకా మంచి మెజార్టీ మనం ఇవ్వడానికి సంసిద్ధులు అవుతారు. ఈ రోజు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది ఉద్యోగంలో లేని వారు ఉంటారు. 3 లక్షల మంది ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నారు. అంటే 48 కాన్స్టిట్యూన్సీ 48 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్లేసుల్లో ఇది పోటీ జరగబోతా ఉన్నది. అందరూ కూడా విద్యావంతులు కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అన్ని తీసుకుంటారు, ఓటు మాత్రం వేయరు. ఇది జరగబోతుంది, ఇది నగ్న సత్యమే. అయితే ఇది మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా గెలిస్తే మనకు ప్రోటోకాల్ గా మనకు అన్ని అధికార కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళు ఎవరు ఓట్లేరు, డిగ్రీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆర్టీసీలో టీచర్లలో ఉన్నారు, అదేవిధంగా ప్రైవేట్ జాబ్లలో చేసే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్ని రూపాయలు ఇచ్చినా కాంగ్రెస్ కు ఓటేస్తారు కానీ టీఆర్ఎస్ మాత్రం వెయ్యరు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ పరిధిలోని జోగిపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మోడీ ప్రభుత్వం భారతదేశ వ్యవసాయాన్ని పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందని, వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే 3 చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి డి విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ భారతదేశ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని, మోడీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశ జీడీపీ తగ్గిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వసంతు మాణిక్యం, రవితేజ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రచించాలి ప్రజా వ్యతిరేక విధానాలు, రచించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రచించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. భాగంగా జోగిపేటలో ఎంఆర్ఆర్స్ కూడా ధర చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వము రైతులను మోసం చేసి చట్టబద్ధంగా లేని బిల్లును పాస్ చేసింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దేశంలో బీజేపీ ప్రభుత్వము బడాబాబులకు కొమ్ము కాల్చడానికి ఉంది తప్ప రైతులకు ఏమాత్రం మేలు చేయడానికి లేదు. రైతులను నిట్ట నిలువున చీల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయ్యా మోడీ గారు, నువ్వు వచ్చిన కాలంలోనే పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, అనిల్ అంబానీ అప్పు మాత్రం తీరైంది, నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాము. కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వము ఎటువంటి చట్టబద్ధంగా లేకుండా రైతులను మోసం చేసే ఒక బిల్లు తెచ్చింది. అలాగే పప్పు దినుసులను కూడా ప్రైవేట్ పరం చేసే బాధ్యత అనుగ్రహిస్తే ఈసారి ఇది చాలా తీవ్రమైన చర్య. తక్షణమే మేము వామపక్షాలు ఖండిస్తున్నాము. ఇకనైనా మోడీ ప్రభుత్వము ప్రజానుగుణంగా చట్టబద్ధంగా చర్చించి అందరికీ ఆదుగుణంగా బిల్లు పాస్ చేయాలని ఒకసారి చేస్తున్నాము. అలాగే లాక్డౌన్ వచ్చి నుంచి 6 నెలల నుంచి కూడా మోడీ ప్రజా వ్యతిరేక విధానం వల్ల రాష్ట్రంలో ఎంతో అప్పులు కూరుకుపోయింది. ఏ మాత్రం కూడా ముందస్తు చూపు లేకుండా లాక్డౌన్ విధించింది. అయినప్పటికీ కరోనా కేసులు పెరిగినాయి. ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గించుకోవట్లేదు. కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కూడా రాష్ట్రానికి విడతలేదు. ఇది చాలా తీవ్రం అన్యాయం చేస్తుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ విడుదల చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా పార్లమెంటులో మార్షల్ను పెట్టి పాస్ చేస్తున్న బిల్లును తక్షణమే రద్దు చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చినందుకు జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత కొంతకాలంగా కరోనా వైరస్ సోకడంతో హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో కొల్లాపూర్కు చేరుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, జూపల్లి యువసేన నాయకులు భారీ కాన్వాయ్తో స్వాగతం పలికారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కు జూపల్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుండి పాత బస్టాండులోని రామాలయం గుడిలో కార్యకర్తల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు సంబంధించిన మాజీ, తాజా ప్రజాప్రతినిధులు, కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
कब्र में तशरीफ या नबी दर पे बुलाना हो गया दुश्मन నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండలో సిపిఐ ప్రజా సంఘాలు ఏఐకేఎస్, బీకేఎంయు, ఏఐటియుసి, ఏవైఎఫ్, ఏఎస్ఎఫ్, గిరిజన సమైక్య ప్రజానాట్య మండలిల ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక బస్టాండు వద్ద నిరసన ప్రదర్శనలు ధర్నా చేపట్టారు. అనంతరం ధర్నాలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదింపజేసిన బిల్లును వెంటనే రద్దు చేయాలని, దేశంలోని కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కోట్లాది మంది రైతుల జీవితాలను ధ్వంసం చేసే నూతన వ్యవసాయ బిల్లును భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి కారణమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాలు, ఏకేఎస్, బీకేఎంయు, ఏఐటియుసి, ఏవైఎఫ్, ఏఎస్ఎఫ్, గిరిజన సమైక్య ప్రజానాట్య మండలిల మండల గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. రైతాంగ వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 250 రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు ఇవాళ దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేవరకొండ మండల నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు రైతు సంఘం, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటిసి, ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం అనుబంధ ప్రజా సంఘాలు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగం యొక్క సమస్యల నుంచి విస్మరించి కార్పొరేట్ సంస్థలకు రైతు రంగాన్ని ఉపజెప్పడానికి వస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ బిల్లులు కాబట్టి ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రైతు పండించినటువంటి అన్ని పంటలకు కూడా మద్దతు ధరను ఇవ్వాలని చెప్పి ఆ బిల్లులో చేర్చాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ రైతు సంఘాలను, మార్కెటింగ్ వ్యవస్థను అందరూ కూడా ఈ ప్రభుత్వం ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తుంది. ఇది రైతు వ్యతిరేక విద్రోహమైనటువంటి బిల్లు కాబట్టి ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. ఇవాళ ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకొని కార్పొరేట్ సంస్థలకు రైతు రంగాన్ని అప్పచెప్పాలన్నటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పీస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు మీర్పేట పోలీసులు. వారి వద్ద నుంచి 13 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈరోజు ఉదయం 13 గంటలకు అంటే 1 o'clock మీర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ 2 పర్సన్స్ బడంపేటలో సస్పిషియస్గా తిరుగుతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారించగా వాళ్ళు చెప్పినారు, కన్ఫెస్ చేసినారు, ఇక్కడ అఫెన్సెస్ చేయడానికి, హౌస్ బర్గ్లరీస్ చేయడానికి వచ్చినామని చెప్పడంతో వాళ్ళను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళను విచారించగా వాళ్ళు చెప్పినారు ఏంటంటే వాళ్ళు ఇక్కడికి ఇంతకుముందు కూడా ఇక్కడ అఫెన్సెస్ చేసినాము, ఒక 3 ఇళ్లలో అఫెన్స్ చేసినామని చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళ ఇళ్ళని కూడా చూపించడం జరిగింది. సో వాళ్ళ దగ్గర వాళ్ళు చెక్ చేయగా వాళ్ళ దగ్గర దాదాపు ఒక 13 తులాల బంగారం, తర్వాత ఒక మోటార్ సైకిల్ మీద వాళ్ళు తిరుగుతూ ఈ అఫెన్సెస్ చేస్తున్నామని చెప్పి కన్ఫెస్ చేసినారు. సో వాళ్ళని పూర్తి వివరాలని తెలిపగా వాళ్ళు తెలుసుకోగా వాళ్ళు ఏమని చెప్పినారంటే వాళ్ళు నేటివ్ ఆఫ్ పర్బని, మహారాష్ట్ర స్టేట్ నుండి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఈ హైదరాబాద్ టౌన్లో, తర్వాత ఈ చుట్టుపక్కల నుండి మీర్పేట, వనస్థలిపురం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఆందోళన, సర్వే నెంబర్ 1 భూబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి తండాలో జైరాబాద్ ఎక్సైజ్ అధికారులు దాడులు, 12 లక్షల విలువైన 300 గంజాయి మొక్కల స్వాధీనం.
పటాన్చేరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో వ్యాంబే ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక 333 మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో గుర్తించిన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, డీసీఎం బైక్ ఢీ 2 మృతి. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, నిరుద్యోగులకు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం లభించిందన్న రామ్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.